శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే. ఒకప్పుడు సీనియర్ స్టార్ హీరోయిన్ శివకృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ గారి గురించిన సంచలన విషయాలు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో అంటే ఈ రావణ విషయం కానీ ఇలాంటి ఈ సంఘటనల నేపథ్యంలో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వైరల్గా మారాయి సార్. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ప్రకాష్ రాజ్ మీద చాలా వ్యవహారాలు అంటే ఆయన షూటింగ్కి టైంకి రాడని, అలాగే కమిట్మెంట్ దాని మీద ఆయన ఈరోజు షూటింగ్ అంటాడు, ఆఖరి నిమిషంలో నేను మూడ్ ఆఫ్లో ఉన్నాను రాలేను అని చెప్పి మెసేజ్ పెట్టి క్లోజ్ చేసిన సందర్భాలు ఉన్నాయని ఈ మధ్య హేమ గారు మాట్లాడారు. అయ్యా మేమందరం రెడీగా ఉన్నాం, మీరేమిటి అంటే లేదు నాకు ఇప్పుడు షూట్ చేసే మూడ్ లేదు, ఈరోజు వదిలేయండి, నా సీన్ వదిలేయండి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఇబ్బంది పెట్టేవాడు ఆయన అని ఇలాంటివి రకరకాలుగా ఈయన మా అసోసియేషన్తో ఉన్నప్పుడు రోజులు నాటి ఈయన కొంత బాధ్యతల్లో ఉన్నాడు, ఆఫీస్ బేరర్గా ఉన్నాడు. అక్కడ ఉన్న టైంలో ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఇతని మీద బ్యాన్ పెడితే అలా ఉంటుంది అని కూడా ఒక ఆలోచన వచ్చింది ఒక దశలో. అంటే ఆ మేరకు ప్రెజర్ బిల్డ్ అయింది. బిల్డ్ అయిన సందర్భంగా సీనియర్ నటుడు నాగేశ్వరరావు గారి అభిప్రాయం అడిగితే ఆయన కూడా ఇలా ఉన్న వాళ్ళ పట్ల బ్యాన్ చేయటం తప్పేమీ కాదు అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఆ ప్రకారం మేము ముందుకెళ్దామని ట్రై చేస్తాం. అంటే క్రమశిక్షణ రాహిత్యం అనేది ఒకటైతే వృత్తి పట్ల అంకిత భావం లేకపోవడం, ఈ రెండింటిని కలిపి ఆయన యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది ప్రకాష్ రాజ్కి అన్నట్టుగా. అంటే ప్రపంచం అంతా ఒకలా పెడుతుంటే ఈయన ఇంకోలా పెడతాడు అన్నది ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాడు ఆయన ఆ వీడియోలో. శివకృష్ణ గారు కూడా ఆయన ఇంటిగ్రిటీలో కూడా గందరగోళం ఉంది. ఆయన వేసిన వేషాలు విప్లవాత్మక వేషాల్లా కనిపిస్తాయి మరో మలుపు ఇలాంటి సినిమాల్లో. ఆయన్ని ఒక రకంగా ఈ విప్లవ నటుడిగా ఫోకస్ చేసి ఆయన్ని అలా ప్రమోట్ చేసిన వాడు వేజళ్ళ సత్యనారాయణరాజు గారు. ఆయన చేసిన సినిమాల ద్వారానే ఇతనికి ఈ చరిత్ర ఏసేరాతో ఇలాంటి సినిమాలతో పేరు వచ్చింది. అయితే ఆయన ఏదో రెవల్యూషనరీలా కనిపిస్తాడు, కానీ ఆయన రెవల్యూషనరీ ఇన్ పర్సన్ కూడా రెవల్యూషనరీ కాదు, ఆ క్యారెక్టర్లు కూడా రెవల్యూషనరీ క్యారెక్టర్లు కాదు. అంటే ఆ సినిమాలకి రచన చేసినటువంటి వాళ్ళు కూడా విప్లవం అని మాట్లాడారు తప్ప అందులో విప్లవకారుడి ఆలోచన విధానం ఆ పాత్రలో ఉండదు, ఇంకేదో ఉంటుంది. అంటే మెదడులో కాషాయం నింపేసుకుని బయటకి ఎర్ర రంగు బట్టలు వేసుకుని వ్యవహరించే పద్ధతిలో ఆ పాత్ర డిజైన్ ఉంటుంది. అయితే తర్వాత ఆయన రామారావు గారి సినిమాలో కూడా నటించాడు. ఎన్టీ రామారావు గారి చివరి సినిమా నా దేశంలో ఒక క్యారెక్టర్ చేశాడు శివకృష్ణ. అలా ఆయన ఇండస్ట్రీతో చాలా ట్రావెల్ ఉంది. నటుడిగా సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ ఆయన, పెద్దగా ఇబ్బంది పెట్టని నటుడు, క్రమశిక్షణ. అంటే యాక్చువల్గా ఆయన డబ్బులతో వచ్చాడు ఇండస్ట్రీకి, ఆయన సఫర్ అయి రాలేదు, ఆయన ఆస్తిపరుడే. ఆయన మొదటిసారి తెర మీద కనిపించిన సినిమా కూడా ఆయన పెట్టుబడి పెట్టాడు. ఎవరు? శివకృష్ణ గారు. అది చలిచీమలు అనే సినిమా దేవదాస్ కనకాల్ గారు డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాని ఒక 4-5 ఫ్రెండ్స్ డబ్బులు వేసుకుని తీశారు. దాని మీద వస్తాయో రాదో తెలియని ప్రయోగం అది, కానీ డబ్బులు వచ్చినాయి. సినిమా చాలా పెద్ద విజయం సాధించింది ఆ రోజుల్లో. ఆ చలిచీమలు సినిమా నిర్మాతల్లో ఈయనొకడు. ఆ సినిమాలో మొదటిసారి కెమెరా ముందుకు వచ్చాడు ఆయన. అందులో నూతన్ ప్రసాద్ని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ఆఫీసర్ క్యారెక్టర్ చేశాడు ఆయన. మంచి పేరే వచ్చింది, ఆ క్యారెక్టర్ నుంచి ఆయనకు పేరు వచ్చింది. ఆ తర్వాత ఆ ప్రొడక్షన్ వ్యవహారాలు చూసిన వేజళ్ళ సత్యనారాయణరాజు గారు ఆయన డైరెక్టర్గా మారిన తర్వాత తీసిన సినిమాల్లో ఈయనకు వేషాలు ఇచ్చేవాడు. ఆ వేషాలు కూడా ఫైనాన్షియల్ కమిట్మెంటే, ఈయన ఎక్కడో చోట డబ్బులు పెట్టేవాడు దానికి. అందుకని ఈయన్ని ఎంకరేజ్ చేసేవాడు ఆయన. అలా ఎంట్రీ ఇచ్చాడు ఈయన. ప్రకాష్ రాజు నటుడిగా వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే ప్రకాష్ రాజు నెక్స్ట్ లెవెల్ ఆర్టిస్ట్. ఆయన నటుడిగా చాలా సమర్థవంతమైనటువంటి నటుడు. ఈ మధ్య కాలంలో ఈ రావణ్ ఎపిసోడ్లో ఆయన కలగజేసుకుని మాట్లాడటం, జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతో ఆయన ట్వీట్లు చేస్తున్నాడు. ఆ ట్వీట్లు
ఆ ట్వీట్లకి హర్ట్ అవుతున్నారు చాలామంది. ఆ హర్ట్ అయిన వాళ్ళకి శివకృష్ణ గారి మాటలు ఓదార్పునిస్తున్నాయి. దాంతో వాళ్ళలో వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటున్నారు. సినిమా పరిశ్రమలో వాళ్ళకు కూడా ఇతని మీద సదభిప్రాయం లేదు అనేది ఎస్టాబ్లిష్ చేయటం. ఇది ఆయన ప్రకాష్ రాజ్ మీద జరుగుతున్న దాడి అంతే. ప్రకాష్ రాజ్ మీద దాడి చేయటానికి శివకృష్ణ మాట్లాడిన పాత మాటలను తీసుకుని వాడుతున్నారు. ఆయన ఏదో హిందూ మతానికి వ్యతిరేకి అని, ఆయన క్రిస్టియానిటీతో ఉన్నాడని, వాళ్ళ మదర్ అంత్యక్రియలు క్రైస్తవ సాంప్రదాయంలో జరిగాయని, కాబట్టి హిందూ మతం మీద వాంటెడ్గా దాడి చేస్తూ హిందూ మతం మీద దాడి చేసిన రావణ్ని సపోర్ట్ చేస్తున్నాడు ప్రకాష్ రాజ్ అని ఈ నేరేటివ్లో జనంలోకి సమాచారం తీసుకెళ్ళటం కోసం రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రకరకాల ప్రయత్నాల్లో ఒక ప్రయత్నం శివకృష్ణ మాటల్ని సర్క్యులేట్ చేయటం. ఈ సర్క్యులేట్ చేయటం ద్వారా ప్రకాష్ రాజ్ చాలా ఇబ్బందికరమైన వ్యక్తి. ఆయనతో ఒకసారి పరిచయం అయితే జీవితకాలం ఏడిపిస్తాడు, వేధిస్తాడు, ఇలాంటి అభిప్రాయాలు. ఈ అభిప్రాయాలు క్రియేట్ చేయటం కోసం శివకృష్ణను వాడుతున్నారు. ఇప్పుడు శివకృష్ణ కూడా అలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన కాషాయాతీతుడు కాదు, ఆయన కూడా కాషాయానికి లోబడి ఉన్నవాడే. కాబట్టి ఒకవేళ ఇలా చేస్తున్నారంటే అదేంటి, ఇప్పుడు కావాలంటే ఇంటర్వ్యూ ఇస్తాను, ప్రకాష్ రాజ్ చాలా దుర్మార్గుడు, కంపారిటివ్ ఆ రోజున ప్రొడక్షన్ ఇబ్బంది పెట్టి ఉంటాడేమో కానీ ఈనాడు సమాజాన్ని ఇబ్బంది పెడుతున్నాడు అని నేను నేరుగా మాట్లాడతాను కదా అంటాడు ఆయన. సో అది ప్రకాష్ రాజ్తో ఇప్పుడు హిందూ సమాజానికి ఒక గొడవ ఉంది. అందుకని ఈ మాటలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. అంతకుమించి వేరే ప్రయోజనం ఏం లేదు. ఈ రావణ్ గురించి ప్రపంచం మర్చిపోవటం మొదలైతే, అంటే ప్రస్తుతం అదే న్యూస్లో ఇంకా నడుస్తోంది, ఇంకో 2-3 రోజులు కూడా నడుస్తుంది. ఇంకేదైనా పెద్ద ఇష్యూ వస్తే ఆగుతుంది. ఆ పెద్ద ఇష్యూ వచ్చే వరకు ఇద్దరూ ప్యారలల్గా నానుతారు. ప్రకాష్ రాజు నానుతాడు, శివకృష్ణ కూడా నానుతాడు. కాబట్టి ఆ వార్తకు ఉన్నటువంటి వాల్యూ అది. హిందూ సమాజము దాని మీద, నిజానికి హిందూ సమాజానికి వ్యతిరేకంగా కూడా ఆయన ఎప్పుడేం మాట్లాడలేదు. సనాతన ధర్మము అనే పేరుతో జరుగుతున్నటువంటి కొన్ని వ్యవహారాలని, పర్టికులర్గా సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి గురించి, ఆయన రోజువారీ యాక్టివిటీలోనూ ఆయన మాటల్లోనూ కనిపించేటువంటి ఒక ఇన్కన్సిస్టెన్సీ అంటారు, నిలకడ లేనితనం. ఆ నిలకడ లేనితనాన్ని ప్రశ్నిస్తాడు. జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతో ఈయన ప్రకాష్ రాజు ఆయన్ని కెలుకుతూ ఉంటాడు. ఇది ప్రపంచం. అంటే ఇది ఆయన అభిమానులు తిరిగి దాడి ఎలా చేయాలి ప్రకాష్ రాజు మీద అనుకుంటుంటే ఈ వీడియో వాళ్ళకు దొరికింది. దాంతో అలా మార్కెట్లో పెట్టి నడిపిస్తున్నారు. రావణ్ విషయంలో ప్రకాష్ రాజు స్టాండ్ ఇబ్బందికరమేం కాదు, ఆయన గౌరవప్రదంగానే మాట్లాడుతున్నాడు. ఆయన కొంత సహాయం చేస్తున్నాడు, వెనకాల ఉన్నాడు, డబ్బులు ఆయనే సరఫరా చేస్తున్నాడని మారుతున్నారు. అందులో నిజం ఎంత ఉందో ఎవరికి తెలియదు. ఆయన చెప్పాలి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ చెప్పాలి. అలాగే రావణ్ వ్యవహారంలో ఆయన్ని తెర వెనకాల నుండి నడిపిస్తున్న వాళ్ళలో రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు. మరి అది నిజమో కాదో ఎవరికి తెలియదు. ఆయన ఏదో ఫైనాన్స్ చేసి నడిపిస్తున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ నడిపిస్తోంది ఇతన్ని అన్న టోన్లో కొంతమంది సిద్ధాంతాలు తయారు చేసి మరీ మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. సో ఇదంతా ప్రకాష్ రాజ్ మీద ఎంత వ్యతిరేకత నడిపితే అంతగా హిందూ సంఘాలు ఓన్ చేసుకుని ఏదో ఆర్థిక ప్రయోజనాలు చేస్తాయి అనేది వాళ్ళ భరోసా. డబ్బుల కోసమే ఆ గొడవ అంతా. ఇప్పుడు ఈ వీడియో సర్క్యులేట్ చేయడం కూడా అందుకే. శివకృష్ణ గారికి ఏ పాపం అంటే, ఇప్పుడు ఆయన సీన్లో ఉండుంటే ఏం మాట్లాడేవాడు అనేది వేరే గొడవ. ఆ పాత వీడియోలు, పాత మాటలు సర్క్యులేట్ చేసి ప్రకాష్ రాజ్ ఇంటిగ్రిటీని దెబ్బ కొట్టడం కోసం జరుగుతున్నటువంటి కుట్ర తప్ప మరేం కాదు ఇది.